మూడేళ్ల క్రితం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన సినిమా కాంతారా. చిన్న సినిమాగా వచ్చి అతిపెద్ద విజయాన్ని అందుకున్న ఆ సినిమాకు ప్రీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు వచ్చేసిన కాంతారా చాప్టర్ 1 సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, బాంగ్రా అనే రాజ్యానికి దగ్గరగా ఉండే అడవి ప్రాంతం చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత హీరో మీద ఉంటుంది. ఆ ప్రాంతం మీద రాజు కన్ను ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేయాలని అనుకుంటాడు రాజు. దానికి కారణం ఏంటి, మరి హీరో ఏం చేశాడు లాంటి విశేషాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ పరంగా చాలా బేసిక్ కథతో వచ్చిన కాంతారా చాప్టర్ 1 మూవీ సీన్స్ వైజ్ అలాగే విజువల్స్ పరంగా మెస్మరైజ్ చేసింది. మొదటి 10 నిమిషాల ఎపిసోడ్ బాగా మెప్పించిన తర్వాత అసలు కథ మొదలవ్వగా అన్ని పాత్రల పరిచయాల కోసం టైం కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు. అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలగగా తర్వాత కొన్ని సీన్స్ ఓకే అనిపించేలా ఉంటూ ప్రీ ఇంటర్వెల్ నుండి పుంజుకునే సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ సాలిడ్ గా ఉండటంతో సెకండ్ హాఫ్ కి మంచి లీడ్ ఇచ్చింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం అదే సాలిడ్స్ గా స్టార్ట్ అయ్యి కొన్ని ఇతర కథల మిక్స్ ఉండటంతో స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించినా మళ్ళీ మధ్యలో ఒక భారీ యాక్షన్ సీన్ కుమ్మేసి ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఆడియన్స్ ని ఓ రేంజ్ లో పూనకాలు తెప్పిస్తుందని చెప్పవచ్చు. సినిమాకు ఇదే బిగ్గెస్ట్ అండ్ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రిషబ్ శెట్టి మొదటి పార్ట్ లో విశ్వరూపం చూపించాడు. ఇక ఈ పార్ట్ లో చూపించడానికి ఏముంటుంది అని డౌట్ అనిపించిన పర్ఫార్మెన్స్ అలాగే యాక్షన్ మేజర్ క్లైమాక్స్ పోర్షన్ మరోసారి తాండవం ఆడేశాడనే చెప్పాలి. ఆ సీన్స్ ఇంపాక్ట్ వలన సినిమా అక్కడక్కడ డ్రాగ్ అయినా కానీ ఎండ్ అయ్యే మూమెంట్ కి వచ్చేసరికి మొదటి పార్ట్ రేంజ్ లోనే ఓ అద్భుతం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక మిగిలిన యాక్టర్స్ లో హీరోయిన్ రుక్మిణి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకోగా విలన్ గా గుల్షన్ ఓకే అనిపించాడు. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదనిపించారు. సంగీతం వినడానికి ఓకే అనిపించిన తెరపై విజువల్స్ మాత్రం బాగా మెప్పించాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరోసారి సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. ఇక ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే కొంచెం ట్రిమ్ చేసి డ్రాగ్ అయిన చోట్ల తగ్గించి ఉంటే లెంత్ మరికాస్త తగ్గి మరింత క్రిస్ప్ రన్ టైమ్ తో ఆకట్టుకుని ఉండేది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉండగా విజువల్స్ టాప్ నాచ్ అనిపించేలా ఉన్నాయి. ఇక డైరెక్టర్ గా కూడా రిషబ్ శెట్టి కుమ్మేశాడు. అక్కడక్కడ కొంచెం మైనస్లు ఉన్నా కానీ టికెట్ డబ్బులకు వర్త్ అనిపించే రేంజ్ సీన్స్ తో దుమ్ము దులిపేశాడనే చెప్పాలి. డైరెక్షన్ పరంగా కూడా కానీ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళితే లెంత్ వలన అక్కడక్కడ కొంచెం బోర్ అనిపించవచ్చు ఏమో కానీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఆ బోర్ ఏమీ అనిపించకుండా మరోసారి మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్ బయటికి రావడం ఖాయం. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.